వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగ నియామకాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల స్పందన వేగవంతం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ 1-to-1 సమావేశాలు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదు. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర స్పష్టం. ఉద్యోగ నియామకాల విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ను వేగంగా స్పందిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సదస్సులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా. 1950 తర్వాత యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. నియామకాల్లో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కారం అవసరమని రాష్ట్రపతి అన్నారు. The government of India is committed to ensure that development reaches every corner of the country. The government is giving special attention to the development of remote tribal regions. In recent years, the hill districts of Manipur have benefited from focused investments in areas such as road and bridge connectivity, including national highways and rural roads, healthcare, education, drinking water, and electricity supply. Livelihood programs such as skill training, SSGs, and Bandhan are improving the quality of life of people. These efforts are a reflection of the government's commitment to supporting tribal communities while respecting their unique identity and traditions. I am happy to have inaugurated various development programs. I am confident that these projects will contribute to strengthening education, security, healthcare, and community infrastructure of the area. I am also happy to have laid the foundation stones for institutional buildings. I hope that on completion, these initiatives will improve lives of thousands of families in the area and bring essential services closer to remote communities. Ladies and gentlemen, Manipur's strength lies in its diversity, its culture, languages, and traditions. The hills and the valley have always complemented each other. Like two sides of the same beautiful land, I urge all communities to continue supporting the efforts for peace, understanding, and reconciliation. The Government of India. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. డిసెంబర్ 1న ప్రారంభమైన సమావేశాలు డిసెంబర్ 19తో ముగిశాయి. 19 రోజుల పాటు జరిగిన సమావేశాలు ఆందోళనలు, నిరసనలతో ముగిశాయి. ఇక చివరిలో జీరామ్జీ బిల్లు తీవ్ర దుమారం రేపింది. బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష సభ్యులంతా ఆందోళన చేపట్టారు. మొత్తానికి నిరసనల మధ్య బిల్లు ఆమోదం పొందింది. ఇదిలా ఉంటే శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. అయితే సమావేశాల ముగింపులో సంప్రదాయం ప్రకారం ప్రధాని టీ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సభ్యులందరికీ ప్రధాని మోడీ టీ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ, సుప్రియా సూలే తదితర అధికార ప్రతిపక్ష సభ్యులంతా పాల్గొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్తో సీఎం సమావేశమయ్యారు. తొలుత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై పోలవరం సహా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, వివిధ పథకాలకు నిధులు విడుదలపై ఆయన చర్చించారు. ప్రత్యేకించి విభజన హామీలో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ జలశక్తి కేంద్ర మంత్రివర్యులు పాటిల్ గారితో జరిగినటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి సమావేశం మంచి సౌహృదమైనటువంటి వాతావరణంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు 2014లో విభజన జరిగిన తర్వాత మరి యొక్క రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి కేంద్రం పర్టికులర్గా పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయడంలో మరి అందిస్తున్నటువంటి సాయంకి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ పోలవరానికి సంబంధించి ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రజాభి సేకరణ జరగలేదు అని చెప్పి ఆ రోజు మరి 2011 సంవత్సరంలో స్టాప్ వర్క్ ఆర్డర్స్ ఏదైతే ఆ రోజు కేంద్రం ఇచ్చారో అది తాత్కాలికంగా ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ, అంటే రేపు 2026 నవంబర్ వరకు ఆ యొక్క స్టాప్ వర్క్ ఆర్డర్ మీద స్టే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని శాశ్వతంగానే ఈ స్టాప్ వర్క్ ఆర్డర్ని మరి క్యాన్సిల్ చేయమని చెప్పేసి కూడా మరి కోరడం జరిగింది. అదేవిధంగా పోలవరానికి సంబంధించి రైట్ కెనాలు, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆ రోజు 2009లో డిపిఆర్ తయారు చేసినప్పుడు ఆ రోజు మరి 9,500, అదేవిధంగా 11,500కి మాత్రమే ఆ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ మెయిన్ కెనాల్స్ డిజైన్ చేయడం జరిగింది. దాని ప్రకారమే ఆ రోజు డిపిఆర్లో ఆమోదించడం జరిగింది. అయితే భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని రైట్ మెయిన్ కెనాల్ 17,500, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా 17,500కి ఇప్పుడు కాలువల యొక్క సామర్థ్యం పెంచి చేస్తున్న వల్ల ఆ పెంచినటువంటి సామర్థ్యానికి అయ్యేటువంటి ఆర్థిక వ్యయం కూడా ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యయంలో మరి కలిపి సాయం అందించాలని చెప్పి కూడా మరి గౌరవ కేంద్ర మంత్రివర్యులను కూడా కోరడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గోదావరికి సంబంధించి కూడా మరి యొక్క నీటి పంపకాల ప్రాజెక్టుల వారీగా, అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రాజెక్టుల పరంగా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరి యొక్క గోదావరి ట్రిబ్యునల్ని వేసుకుని తద్వారా ఆ యొక్క వాటాలను తీసుకోవాలని గతంలోనే మరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగా గోదావరి ట్రిబ్యునల్ను వెనువెంటనే నియమించి తద్వారా ఆ యొక్క ప్రాజెక్టుల వారీగా నీటి పంపకాలు గోదావరిపై చేయాలని చెప్పి కూడా కోరడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా వంశధార ట్రిబ్యునల్కి సంబంధించి మరి వెనువెంటనే దాన్ని కూడా అమలు చేసేటువంటి విధంగా, అంటే ఏదైతే 2021లోనే తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ వంశధార ట్రిబ్యునల్ యొక్క తీర్పును అమలు చేసినట్లయితే ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి మరి నేరేడు బ్యారేజ్ ఇవి కూడా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ తీర్పు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇమ్మని చెప్పేసి కూడా కేంద్రాన్ని కోరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా 9 మంది ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా చర్చలు జరిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ 1-to-1 సమావేశం ప్రారంభమైంది. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలవుతున్న సంక్షేమ పథకాలు, కొనసాగుతున్న ప్రాజెక్టుల వివరాలపై పవన్ కళ్యాణ్ సమీక్షించారు. అలాగే నియోజకవర్గాల్లో ఎదురవుతున్న సమస్యలు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, వాటి పరిష్కార మార్గాలపై ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం జనం గడ్డి పెట్టిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు బుద్ధి రాలేదని రాష్ట్ర ఎక్సైజ్, గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా దర్బార్ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ కలలు కంటున్నారని, అవన్నీ పగటి కలలేనన్నారు. మళ్లీ మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు.
జగన్ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రజలు గడ్డి పెట్టినా జగన్కు బుద్ధి మారలేదని విషయం ఆయన మాటల్లోనే స్పష్టమవుతుందన్నారు. ఈ తరహా మాటలు జగన్ తగ్గించుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని మంత్రి కొల్లు రవీంద్ర గట్టిగా హెచ్చరించారు. గత 5 సంవత్సరాలు చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. కనీసం సమస్య చెప్పుకోవాలన్నా కూడా నాయకులు ఎవరు కూడా అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయటం, దాడులు చేయటం. అది ఆనాటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ ఇవాళ ఒక మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అటు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పాలసీస్ తీసుకున్నాం. దానివల్ల ఎలాంటి ఇండస్ట్రీస్ ఇవాళ ఎంప్లాయ్మెంట్ రావడానికి 20 లక్షల మంది ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నాం. ఆ 20 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం కోసం, ఇన్వెస్ట్మెంట్స్ని ఆహ్వానించడం కోసం, ఇన్వెస్ట్మెంట్ని పెద్ద ఎత్తున రావడం కోసం 20 పాలసీస్ తీసుకున్నాం. అలాగే కొన్ని అమెండ్మెంట్స్ కూడా చేస్తాం. దాని ద్వారా ఇవాళ దగ్గర మొన్న విశాఖపట్నంలో సబ్మిట్ చేసి 14 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. అవన్నీ కూడా గ్రౌండ్ చేయడానికి జిల్లాల వారీగా నిన్న కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లందరినీ కూడా ఆదేశించడం కూడా జరిగింది. అక్కడ సమస్యలన్నీ కూడా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఇన్ఛార్జి మంత్రులు, స్థానిక శాసనసభ్యులు అందరం కలిసి ప్రతి జిల్లాని అభివృద్ధి పదంలో నడపడానికి తీసుకోవాల్సిన కార్యాచరణను తయారు చేసుకుని ముందుకెళ్తున్నాం. అందుకనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దాని దగ్గర నుంచి ఈరోజు స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్కి సంబంధించి గవర్నెన్స్లో కూడా మనం ఇమ్మీడియట్గా వాళ్ళకి జవాబుదారీగా ఉండాలనేది, గవర్నెన్స్లో కూడా వాళ్ళ ఫిర్యాదులు కానీ ఏమన్నా కూడా ఫాస్ట్గా తీసుకోవడానికి నిన్న ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు మనం కూడా ఆలోచించాలి. ఇవాళ ఒక అసమర్థ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాలు మనం ఎలా నష్టపోయాం. ఇవాళ ఈ సంవత్సరన్నర కాలంలో ఎలాంటి కార్యక్రమాలు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇవాళ సీసీ రోడ్ల దగ్గర నుంచి, డ్రైనేజీల దగ్గర నుంచి ఏ రకంగా చేయాలి. మరి అటు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా ఢిల్లీకి వెళ్ళి మంత్రులతో కలిసి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటి మీద మంత్రులతో చర్చిస్తున్నారు. అమరావతి పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్మాణ బాధ్యత ఎవరైనా తీసుకుంటే అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జైలుకు పంపుతారని జగన్ బెదిరించడం హేయమైన చర్య. పేదలకు కార్పొరేట్ వైద్య అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకొస్తున్న సంస్థలను బెదిరించడం సరికాదు. ఎవరిని బెదిరిస్తారు, ఎవరిని జైలుకు పంపుతారు? పీపీపీ విధానాన్ని తీసుకొచ్చిన నీతి ఆయోగ్ను సమర్థించిన న్యాయమూర్తులను, ఈ విధానానికి శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీని జైలుకు పంపుతారా? ఆయన ఎవరిని ఏమీ చేయలేరు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విజయవాడ పట్టణంలో ఏదో జరిగితే దానికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ అడిగారు. ఇవాళ గౌరవ గవర్నర్ గారిని కలిసి 1 కోటి సంతకాల సేకరణ అని చెప్పి గవర్నర్ గారిని కూడా తప్పు పట్టించే విధంగా ఇవాళ ఆయన వ్యవహరిస్తున్న తీరు అత్యంత ఖండనీయం. ప్రధానంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇవాళ ప్రతిపక్షంలో ఉంటూ భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న వ్యక్తి బాధ్యతాయుతంగా, అవగాహన లేకపోయినా పర్వాలేదు కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిది ఇవాళ అన్ని పరిధులు దాటి చింత చచ్చినా పులుపు చావలేదన్న విధంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. తప్పులేదు, ప్రభుత్వం ఏదైనా విధానం తీసుకొస్తే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దాంట్లో ఏదో తప్పులుంటే ఎండగట్టాలి. ఆ క్రమంలో ఆయనకు అలవాటైన అబద్ధాలు కూడా చెప్పడంలో కూడా తప్పులేదు. కానీ మెడికల్ కాలేజీలో రేపు ఎవరైనా కన్సెషనర్స్ తీసుకుంటే వారికి నేను అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జైలుకు పంపిస్తా అని చెప్పడం మాత్రం అత్యంత హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను.
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉండవచ్చు. నగరంలో అనేక మంది కాంట్రాక్టర్లని పనులు అప్పగించి ఉండొచ్చు. అటువంటి వ్యక్తులు ఇవాళ కాంట్రాక్టర్లను లేదా మెడికల్ కాలేజీల నిర్మాణానికి ముందొస్తున్న సంస్థలను జైలుకు పంపిస్తానని చెప్పడం ఆయన సంకుచిత మనస్తత్వాన్ని, ఒక అహంకారిత కక్షపూరిత ధోరణిని వెల్లడి చేస్తూ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయమా? ఇది ప్రభుత్వ విధానం. అనేక రాష్ట్రాలు అవలంబిస్తున్న కాశీ విశ్వేశ్వరుడిని అఖండ 2 చిత్ర బృందం దర్శించుకుంది. కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను సహా చిత్ర బృందం అఖండ 2 ప్రమోషన్ కోసం కాశీ వెళ్లారు. नहीं सामने हटो भैया आप लोग। अपना हिंदू सनातन धर्म, उसी के लिए ये फिल्म हमने निकाले और ये सब हमारे यूपी जी के मुख्यमंत्री जी योगी श्री माननीय योगी आदित्यनाथ बाबा जी ने भी थोड़ा सा हम मिले थे। मैं फिर एक बार सब लोगों को मैं बताता, ये सिर्फ तेलुगु फिल्म नहीं है, हर भारत वासी को मैं शुक्रिया अदा करता हूँ। बस अभी वो जो आशीर्वाद दिए उनका अभी मालूम हो रहा है मेरे वाइब्रेशन। अभी जाएंगे और अच्छे फिल्म बनाने का हम कोशिश करेंगे। कोशिश नहीं। కృష్ణా జిల్లా మచిలీపట్నం పొట్లపాలెం గ్రామంలో రైతులు నిరసన. రైతు భరోసా కేంద్రం వద్ద బైఠాయించిన గ్రామ రైతులు. 3 నెలల క్రితం గ్రామ రైతుల కేంద్రంలో 750 బస్తాల వేరుశనగ విత్తనాలు వచ్చిన రైతులకు ఇప్పటి వరకు అందజేయలేదంటూ గ్రామస్తులు నిరసన తెలియజేశారు. రైతు ఈ క్రాప్ యాప్ పనిచేయడం లేదంటూ అధికారులు తాత్సారం చేస్తున్నారంటున్న రైతులు. తన గ్రామానికి చెందిన వేరుశనగ విత్తనాలు అడ్డదారిన వేరే ప్రాంతానికి తరలిస్తున్న కర్ణాటక లారీని అడ్డుకున్న గ్రామస్తులు. వ్యవసాయ శాఖ అధికారితో రైతులు ఫోన్తో సంప్రదించగా ఉన్నతాధికారులకు తెలియజేసి సమస్య పరిష్కారం చేస్తామనడంతో సద్దుమణిగిన ఆందోళన. ఇస్తారని చూస్తే వెనకేసుకెళ్తాం కరెక్ట్ కాదు. రైతులు ఇత్తనానికి వచ్చిన శనక్కాయ రైతులకే ఇవ్వాలి, రైతులకే ఇవ్వాలి, రైతులకే ఇవ్వాలి. రైతులు ఇత్తనానికి వచ్చిన శనక్కాయ రైతులకే ఇవ్వాలి. పొట్లపాలెం పంచాయతీ రైతులకే ఇవ్వాలి. పొట్లపాలెం పంచాయతీ ప్రజలకు వచ్చిన శనక్కాయ ప్రజలకే ఇవ్వాలి, రైతులకే ఇవ్వాలి. పొట్లపాలెం కొత్తపూడి రైతులకే ఇవ్వాలి, పొట్లపాలెం కొత్తపూడి రైతులకే ఇవ్వాలి. మాది పొట్లపాలెం గ్రామం అండి. ఈ రవి సీజన్కి ఇస్తానని చెప్పి 750 కట్టలో దించి 2 నెలల 15 రోజులు అయిందండి. సుమారుగా 2 నెలల 15 రోజులు మట్టి ఇయ్యాల రేపు ఇస్తామని జరిపారు. తర్వాత దాడవా కొత్తలు కోసుకున్నాం, దాడవా కొత్తలు కోసుకు ఇత్తనం వేసుకున్నామని ఉద్దేశంతో ఆగామండి. ఇప్పుడు ఇవాళ మళ్ళీ తీసుకెళ్ళిపోతానని ఉద్దేశంతో గవర్నమెంట్ మళ్ళీ వెనక పంపుతున్నారు. కానీ ఇది ఏమాత్రమైనా మంచి పద్ధతి కాదని చెప్పి రైతులందరూ కూడా ఇక్కడ బైఠాయించడం జరిగింది. కనుక దాన్ని ఉద్దేశించి ప్రభుత్వం వారు తక్షణమే దాన్ని కఠిన చర్య తీసుకుని ఈ రైతులకి ఇస్తారని చెప్పి మేము మనవి చేస్తున్నాం. కానీ రైతులకి ఇవ్వకుండా తీసుకెళ్తాం మాత్రం అది చాలా దుర్మార్గం అని చెప్పి మీకు కోరుతున్నాం. నా పేరు బోయి నాగబాబు, మాది పొట్లపాలెం గ్రామం. మాకు ఇక్కడ 20 ఎకరాల పొలం ఉంది. నాకు 2 ఎకరాలన్నర వేరుశనక్కాయకి ఈ క్రాప్ అయి ఉంది. నాకు శనక్కాయ పోయిన సంవత్సరం శనక్కాయ నాకు రెండు టిక్కీలు మాత్రమే ఇచ్చారు. 30 కేజీలు 2 టిక్కీలు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు రైతు నాకు పోయింది కదా, మాకు ఇవ్వాలి కదా అని అడుగుతుంటే కాదండి, యాప్ పని చేయట్లేదు, మీ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అంటున్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది శనక్కాయ మా రైతులకి అందరికీ ఇచ్చి ఇక్కడ ఉన్న రైతులకి అందరికీ ఇక్కడ మా ఊరికి వచ్చిన ఈ ఏరుశనక్కాయ విత్తనాన్ని మా ఊర్లోనే పంచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుని మా రైతు పక్షాన అందరి తరఫున నేను మాట్లాడుతున్నానండి. కారణం తెలియదండి, మాకు తెలియదు. యాప్ పని చేయట్లేదు అంటున్నారు. అది మరి ఈ క్రాప్ చేసిన తర్వాత మా యాప్లు తెలియదండి. అది అప్పటి నుంచి 3 నెలల నుంచి యాప్ పని చేయట్లేదు అని చెప్తున్నారండి. ముందేమో కోతలు అయిన తర్వాత ఇస్తా ఉన్నారు, తర్వాత యాప్ పని చేయట్లేదు అని చెప్తున్నారు. చెప్పట్లేదండి, వెనక్కి వెళ్ళిపోతుంది అంతేనండి. అది మా తీసుకెళ్లిపోతున్నారు కాబట్టి మా ఊరికి వచ్చిన ఏరుశనగని మా ఊర్లోనే మా రైతులకి
తెలవదండి, ఎక్కడ పంపిస్తున్నారో తెలియదు. బండి ఎప్పుడు వచ్చింది? ఇది మార్నింగ్ మార్నింగ్ వచ్చిందండి, తెల్లవారుజామున 4 గంటలకు వచ్చిందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.